హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఆగస్టు 4న ఆషాఢ అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది కాబట్టి ఇది మహాశక్తివంతమైనది అని పండితులు చెప్తున్నారు. ఎంతో శక్తి కలిగినటువంటి ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతోనే ఈ విధంగా చేస్తే దరిద్రమంతా తొలగిపోతుంది. మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. కలబంద మొక్కని గురించి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ మొక్కతోని చిన్న పరిహారం చేసుకోండి. కలబంద మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు. ముగ్గురమ్మలు కూడా కలబంద మొక్కలో కొలువై ఉంటారు. అనగా పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఈ కలబంద మొక్కలో కొలువై ఉంటారు. అమావాస్య రోజున కలబంద మొక్కతో ఈ పరిహారాన్ని చేయడం వలన మీ అంతటి అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు అని పరిహార శాస్త్రం తెలియజేస్తుంది. నెగటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది. ఆర్థిక సమస్యలు, ధన సమస్యలు, అప్పుల బాధలు అన్నీ తొలగిపోతాయి. అనేక మంది అప్పుల బాధతో సతమతమైపోతున్నారు. నరదిష్టి వలన కూడా మనం ఏ పని చేయాలనుకున్నా ముందుకు సాగవు. అలాగే ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడూ పేదరికంలోనే ఉండిపోతారు. చేయని తప్పులకి కూడా నిందలు పడతారు. నరదిష్టి అనేది చాలా భయంకరమైనది. ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. అయితే అమావాస్య ఆదివారంతో కలిసి వస్తే చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ రోజున కలబంద మొక్కతో ఈ పరిహారాన్ని చేసుకుంటే నరదృష్టి అంతా తొలగిపోయి మీ సమస్యలన్నీ తీరిపోతాయి. అయితే కలబంద మొక్కతో ఈ రోజున పరిహారాన్ని ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. అందుకనే శ్రావణ మాస అమావాస్యకు చాలా ప్రాధాన్యతను ఇచ్చారు. ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది. మళ్ళీ మళ్ళీ కావాలనుకున్నా తిరిగి రాదు. ఈ అమావాస్య రోజున బెల్లంతో ఈ విధంగా పరిహారం చేస్తే చాలు. మీరు భూములు, ఇళ్ల స్థలాలు కొనాలి అనుకునేవారు ఈ పరిహారం చేస్తే భూములను కానీ, ఇళ్లను కానీ, ఇళ్ల స్థలాలను కానీ కొంటారు. ఈ బెల్లానికి మన కోరికలను తీర్చే అంతటి శక్తి ఉంది. ముఖ్యంగా అమావాస్య నాడు బెల్లంతో పరిహారం చేసుకుంటే గనక అద్భుతమైన ఫలితాలు వస్తాయని గ్రంథాలు చెబుతున్నాయి. అనేక మంది ఎంత ప్రయత్నించినా కూడా ఇళ్లని కానీ, భూములని కానీ లేదా పొలాలని కానీ కొనాలి అనుకుంటారు. కానీ అవసరానికి డబ్బు అందదు. ఒకవేళ డబ్బులు చేతిలో ఉన్నా కూడా అనుకోని ఆటంకాల కారణంగా వాటిని కొనలేకపోతారు. చాలా మందికి సొంతిల్లుని కట్టుకోవాలని కల ఉంటుంది. అయితే ఇటువంటి కోరికలు ఉన్నవారు అమావాస్య రోజున బెల్లంతో ఈ పరిహారం చేసి చూడండి. మీరు ఆశ్చర్యపోయేంతటి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు. బెల్లంతో అమావాస్య రోజున ఈ పరిహారం చేయడం వలన గ్రహాలు కూడా మీకు అనుకూలిస్తాయి. కానీ మీరు ఈ పరిహారాన్ని మాత్రం పూర్తి నమ్మకంతో చేస్తేనే మీకు సరైన ఫలితం లభిస్తుంది. ఆరోగ్యపరంగానే కాకుండా పరిహారాల పరంగా చూసినా కూడా బెల్లానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. అసలు ఈ అమావాస్య రోజున ఏమి చేయాలి అంటే ఒక బెల్లం కుందిని తీసుకోండి. 1/4 కేజీ లేదా 1/2 కేజీ బెల్లాన్ని తీసుకోవచ్చు. అయితే ఈ పరిహారాన్ని మాత్రం సాయంత్రం 6 గంటలకు మాత్రమే చెయ్యాలి. ఈ పరిహారం చేసిన తర్వాత కొంతమందికి వారం రోజులలోపు లేదా నెల రోజులలోపు ఫలితం వస్తుంది.
మీరు ఈ పరిహారాన్ని ఎంత నమ్మకంతో చేస్తారో అంత తొందరగా ఫలితం దక్కుతుంది. ఆ బెల్లం కుంది పైన స్కెచ్ పెన్నుతోని మీకున్నటువంటి కోరికని రాయండి. తర్వాత ఆ బెల్లంని తీసుకుని లక్ష్మీదేవి చిత్రపటం ముందర పెట్టండి. తరువాత మీరు రాసినటువంటి ఆ బెల్లం పైన ఒక పచ్చకర్పూరం బిళ్ళను పెట్టండి. పచ్చకర్పూరం గనక లేకపోయినట్లయితే మామూలు కర్పూరం అయినా సరే పెట్టండి. తరువాత అగరబత్తితోని ఆ కర్పూరాన్ని వెలిగించండి. ఆ కర్పూరం కాలుతున్నంతసేపు ఆ అమ్మవారికి మీ మనసులో ఉన్నటువంటి కోరికను చెప్పుకొని నమస్కారం చేసుకోండి. కర్పూరం అంతా కాలిపోయిన తరువాత ఆ బెల్లంని తీసి ఒక పేపర్లో చుట్టి ఏదైనా పూల చెట్ల మొదట్లో అయినా సరే లేదా ఇంటి బయట అయినా సరే గొయ్యిని తీసి పాతిపెట్టండి. బెల్లానికి కోరికలను తీర్చే శక్తి ఉంటుంది కాబట్టి ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి. మీకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి. కానీ మీరు ఇక్కడ మర్చిపోవద్దు, పూర్తి భక్తి శ్రద్ధతో నమ్మకంతో చేస్తేనే మీకు ఈ ప్రతిఫలం లభిస్తుంది. కలబంద మొక్కకి దిష్టిని తొలగించే అద్భుతమైన శక్తులు ఉన్నాయి. దరిద్రాలన్నింటిని కూడా వదిలించగలదు. అనేక మంది దరిద్రం అంటే ధనం లేకపోవడం ఒకటే అనుకుంటారు, కానీ చాలా రకాలుగా ఉంటాయి. మంచి ఆరోగ్యం లేకపోవడం, పిల్లలు లేకపోవడం, కడుపు నిండా తినలేకపోవడం, సరిగ్గా నిద్ర లేకపోవడం, పిల్లలు చెప్పిన మాటను వినకపోవడం, ధనం ఉన్నా కానీ దానిని అనుభవించలేకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఈ విధంగా దరిద్రం అనేది రకరకాలుగా ఉంటుంది. కలబంద మొక్కతో ఈ పరిహారాన్ని గనుక చేసినట్లయితే మీకు ఉన్నటువంటి ఎలాంటి దరిద్రాలు అయినా సరే అన్నీ తొలగిపోతాయి. మీరు సంతోషంగా మనశ్శాంతిగా ఉండగలుగుతారు. అయితే అనేక మంది ఇంటి ముందర కలబంద మొక్కని కట్టుకుంటారు. అలా కట్టుకున్నటువంటి వారు ఈ అమావాస్య రోజున కొత్తది కట్టుకుంటే చాలా మంచిది. ఇకపోతే ప్రత్యేకంగా అమావాస్య నాడు కలబందతో ఈ పరిహారాన్ని చేసుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుందని, లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకున్నటువంటి దరిద్రం అంతా తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు అని పెద్దలు చెప్తున్నారు. ఆదివారము అమావాస్య కలిసి వస్తే ఆ రోజుకు అతీత శక్తులు వస్తాయి కనుక ఆ రోజు ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని గ్రంథాలు చెబుతున్నాయి. అసలు ఏమి చేయాలి అంటే ఈ అమావాస్య నాడు ఒక కలబంద మొక్కను వేర్లతో సహా తెచ్చుకోండి. ఇంట్లో ఉన్నటువంటి మొక్క అయినా పర్వాలేదు, ఈ పరిహారానికి వాడవచ్చును. ఈ మొక్కని తెచ్చుకున్న తరువాత ముందుగా తడి వస్త్రంతో తుడిచి ఒక కలబంద మొక్కకి ముందుగా పసుపుని రాసి తరువాత కుంకుమతో బొట్లు పెట్టండి. ఈ విధంగా పసుపు కుంకుమ బొట్టు రాసిన కలబంద మొక్కని ఒక ప్లేట్లో పెట్టండి. ఆ ప్లేట్లో ఒక స్పూన్ ఆవాలని వేయండి. అలాగే చిటికెడు కర్పూరం పొడిని మరియు చిటికెడు కుంకుమని కూడా వేయండి. కలబంద, ఆవాలు, కర్పూరము, కుంకుమ వీటన్నింటికి కూడా నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించే శక్తి ఉంటుంది. ఇలా వీటన్నింటిని ప్లేట్లో వేసుకున్న తర్వాత వీటన్నింటికి ధూపం చూపించి ఆ ప్లేట్ని మీ ఇంట్లోని అన్ని గదులలో చూపించాలి. బాత్రూమ్ తప్ప అన్ని రూముల్లో కూడా తిరగండి. చివరగా హాల్లోకి తీసుకువచ్చి ఆ ప్లేట్ని అక్కడ అందరికీ కనిపించే విధంగా పెట్టండి. నెగటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది. ఈ వస్తువులు నరదిష్టి అంతా లాగేసుకుంటుంది. దీనిని 3 వారాల పాటుగా అక్కడే హాల్లో ఉంచండి. తర్వాత వీటిని పారే నీళ్లలో పడవేయాలి.
ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ కలబందతో ఈ పరిహారాన్ని చేయండి. మీరనుకుంటున్నటువంటి సమస్యలు అన్నీ తొలగిపోయి ధనలాభం, ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. ఇంట్లోని వారందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు. కలబంద మొక్కని ఇంట్లో పెంచుకోవడం వలన ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. కలబంద మొక్కకు దుష్ట శక్తులని ఆకర్షించే సామర్థ్యం ఉంటుందని నమ్ముతారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ కలబంద మొక్కని అదృష్ట మొక్క అంటారు. ఇలాంటి మొక్కని ఇంట్లో గనక నాటుకుంటే చాలా శుభప్రదం. ఈ మొక్కని మీరు ఏ దిశలో అయినా సరే నాటుకోవచ్చును. ఈ ఆషాఢ అమావాస్య రోజున కలబంద మొక్కతోని ఈ పరిహారాన్ని చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.